మనకి ప్రజెంట్ క్రికెట్లో చూసుకుంటే టీ20 ఫార్మాట్కే ఎక్కువ ఆదరణ ఉంది కదా. మరి ఈ టీ20 ఫార్మాట్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే బ్యాట్స్మెన్సే అప్పర్ హ్యాండ్ సాధిస్తూ ఉంటారు. సో మరి బౌలర్స్ వచ్చేసరికి చేతులు ఎత్తేస్తూ ఉంటారు. మరి ఈ బ్యాట్స్మెన్స్ని ఎదుర్కొని మరి మనకి టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్స్ ఎవరు అనే విషయం మీకు తెలుసా? సో దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఈ లిస్ట్లో కనుక ఒక్కసారి చూసుకుంటే మనం ఫస్ట్ 5th ప్లేస్ నుంచి వద్దాం. 5th ప్లేస్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే మనకి ముస్తాఫిజుర్ రహమాన్. సో అతను చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 125 మ్యాచెస్ ఆడి ఏకంగా దాంట్లో 136 వికెట్ తీసుకొని 5th ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో కనుక మనం చూసుకుంటే 4th ప్లేస్లో ఇష్ సోదీ. సో అతను చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం కూడా 124 మ్యాచెస్ ఆడి దాంట్లో ఏకంగా 146 వికెట్స్ అయితే తీసుకొని 4th ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత 3rd ప్లేస్లో కానీ మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, షకిబుల్ హసన్, బంగ్లాదేశ్ ప్లేయర్. సో అతను వచ్చేసరికి ఇప్పటి వరకు 123 మ్యాచెస్ ఆడి అతను ఏకంగా 149 వికెట్స్ తీసుకొని 3rd ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. అయితే దాని తర్వాత 2nd ప్లేస్లో కనుక మనం ఒక్కసారి చూసుకుంటే మనందరికీ బాగా తెలిసినటువంటి రషీద్ ఖాన్. సో అతను ఇప్పటివరకు కేవలం 91 మ్యాచెస్ మాత్రమే ఆడి అతను ఏకంగా 161 వికెట్స్ తీసుకొని మరి 2nd ప్లేస్లో అయితే ఉన్నాడు. సో మరి మీ అందరికీ తెలుసు రషీద్ ఖాన్ గూగ్లీస్తో మరి స్లోవర్ బాల్స్తో ఏ విధంగా అటాక్ చేయగలుగుతాడు అనేది. సో మరి పిచ్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మరి ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా సరే ఖచ్చితంగా అతని మీద మరి అప్పర్ హ్యాండ్ సాధిస్తాడు. సో మరి దాని తర్వాత 1st ప్లేస్లో కన్నా మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, మనకి టిమ్ సౌదీ. మరి టిమ్ సౌదీకి ఉన్న ప్రత్యేకత ఒకటే, అతను స్వింగ్ బాగా రాబట్టగలుగుతాడు. ఈ వికెట్లు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే వికెట్లు తీయగలుగుతాడు. సో అయితే మరి ఇష్ సోదీ ఇప్పటి వరకు చూసుకుంటే మరి మొత్తం కూడా 123 మ్యాచెస్ సంథింగ్ ఆడి అతను ఏకంగా 164 వికెట్ తీసుకొని మనకి టీ20 ఫార్మాట్లోనే అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా అయితే నిలవడం జరిగింది అనమాట.